ఎంత ధనం ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం? కళ్ళ ముందే పిల్లలు పబ్బుల్లో తిరుగుతూ డ్రగ్స్కు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకుంటుంటే ఎంత వేదన ఉంటుంది చెప్పండి. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో నేరాలకు పాల్పడుతున్నారు పిల్లలు. మానవ మృగాలుగా మారిపోయి మైకంలో చేస్తున్న అరాచకాలు దేనికి సంకేతం? వ్యవస్థ వైఫల్యం మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పెంపకంలో కూడా లోపాలున్నాయా? డ్రగ్స్ అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపాలి. నేరాలకు మత్తు పదార్థాలకు విడదీయరాని సంబంధం ఉంది. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటే మర్డర్లు, మానభంగాల లాంటి నేరాలు చాలా వరకు తగ్గిపోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిఘా పెట్టి వారి ప్రవర్తనను గమనించాలి. మైనర్లు సైతం డ్రగ్స్కు బానిసలవుతున్నారు. మత్తులో రేపులు, మర్డర్లు సైతం చేసేస్తున్నారు. రియల్ ఎస్టేట్ లాంటి బడా వ్యాపారాలతో కోట్లాది రూపాయలు సంపాదించిన కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం అనర్థాలకు దారితీస్తోంది. డబ్బులు తెచ్చిన రుగ్మతతో పెడదారి పడుతున్నారు యువత. యువతలో మొదలైన ఈ విపరీత ధోరణిలో మార్పు సాధ్యమా? వారి ఆలోచన శైలిని సక్రమ మార్గం వైపు నడిపించగలమా? వారిని సమాజం కోసం పాటుపడే మహోన్నత శక్తులుగా తీర్చిదిద్దగలమా అంటే అవుననే సమాధానం మానసికవేత్తల నుండి వినిపిస్తోంది. ముఖ్యంగా వారిలో మార్పు కోసం తల్లిదండ్రులు కృషి చేయాలని, పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచిస్తున్నారు. వారిలో నైతిక విలువలు పెంపొందించాలని చెబుతున్నారు. డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా పిల్లలను ఓ కంట కనిపెట్టాలంటున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగడానికి, యువత సర్వనాశనం అయిపోవడానికి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో పోలీసులు ప్రతి చెక్పోస్టు వద్ద పకడ్బందీగా ఆపి మరీ ప్రతి వాహనాన్ని చెక్ చేసేవారు. ముఖ్యంగా బోర్డర్స్ వద్ద, సరిహద్దుల్లో ఉండే చెక్పోస్టుల వద్ద ఎంతో క్షుణ్ణంగా ప్రతి వెహికల్ని ఆపి మరీ పిన్ టు పిన్ చెక్ చేసి పంపించేవారు. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులే పలానా వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ని ఆపొద్దు అని పోలీసులకు, అధికారులకు హుకుం జారీ చేయడం, వారు కూడా చూసి చూడనట్టు వదిలేస్తుండటంతో ఈ డ్రగ్స్ అన్నది విచ్చలవిడిగా సరఫరా అవడానికి కారణమవుతోంది. ఇప్పుడు ఈ డ్రగ్స్ దందా నడిపించేవారు గతంలో పోలీసులకు మామూలు ఇస్తే ఇప్పుడు రాజకీయ నాయకులకు మామూళ్లు ఇచ్చుకుంటున్నారు. పోలీసులకు మామూళ్లు ఇచ్చినా సరుకు సక్రమంగా గమ్యానికి చేరుతుందో లేదో తెలియదు. అదే రాజకీయ నాయకుడిని తమ గుప్పిట్లో ఉంచుకుంటే ఖచ్చితంగా సరుకు చేరాల్సిన చోటికి చేరుతుందని, ఆ నాయకులే దగ్గరుండి మొత్తం పనులు చక్కబెడతారని డ్రగ్స్ దందా నడిపేవారు భావిస్తున్నారు. దీంతో నార్కోటిక్స్ పోలీసు వ్యవస్థల్ని నిర్వీర్యంగా మారిపోయాయి. పొలిటికల్ సిస్టమ్ వ్యవస్థను పనిచేయనివ్వడం లేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
కాకినాడ, విశాఖపట్నం పోర్టులను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందా సాగుతోంది. గతంలో కాకినాడలో డ్రగ్స్ వ్యవహారం ఎంత పెద్ద రచ్చరేపిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏకంగా 21,000 కోట్ల విలువైన హెరాయిన్, అది కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు అడ్రస్తో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దందా జరుగుతోందంటే మాటలా? అప్పట్లో ఆ న్యూస్ తెలిసి యావత్ రాష్ట్రం ఒక్కసారిగా షాక్ అయింది. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రవాణాయి గుజరాత్ ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుకుని ఆ తీగలాగితే ఏపీలో భారీ డ్రగ్స్ డొంక కదిలింది. గుజరాత్లోని ముంద్రా పోర్టులో కేంద్ర అధికారులు టాల్కమ్ పౌడర్ ముసుగులో దిగుమతి అవుతున్న హెరాయిన్ను భారీ స్థాయిలో పట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అసీ ట్రేడింగ్ కంపెనీతో పాటు కాకినాడ పోర్టులోనూ డాన్ అలీషా లింకులు బయటపడుతున్నాయి. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సన్నిహితుడికి ఈ వ్యవహారంలో సంబంధం ఉందంటూ టీడీపీ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. గుజరాత్ నుంచి కాకినాడ, కాకినాడ నుంచి విజయవాడ, అక్కడి నుంచి ఏపీ వ్యాప్తంగా అలా దేశమంతా డ్రగ్స్ రవాణా చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంలో ఓవైపు టీడీపీ, వైసీపీలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. డ్రగ్స్ దందాను అరికట్టకపోతే భావి భారత పౌరుల భవిష్యత్తు సర్వనాశనమవ్వడం ఖాయం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. పోలీసు, న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి అయినా సరే డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. మరి ఈ దందాకు ఎప్పటికి అడ్డుకట్ట పడుతుందో వేచి చూడాలి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి. రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేయడం కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు కూడా కళ్ళు తెరవాలి. పిల్లలపై నిఘా పెట్టాలి. వారి పెంపకంపై దృష్టి సారించాలి. అటు పబ్బుల్లో ఆగడాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపాలి. భావి భారత పౌరులు చెడుదోవ పట్టకుండా ఉండాలంటే ఇంట్లో తల్లిదండ్రుల పెంపకంతో పాటు వ్యవస్థలో కూడా మార్పు రావాలి. అప్పుడే దేశానికి మానవత్వం ఉన్న భవిష్యత్తు తరాలను అందించగలం. మరి ఆ దిశగా అందరూ అడుగులు వేస్తారని ఆశిద్దాం.